అన్న ఏముందన్న ఇప్పుడు ఎస్బిటెన్ అనేది మొత్తం తీసేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఏటీసీ ఐటీఐ వాటి స్కిల్ టెక్నికల్ కోర్స్ అనేది డిప్లొమా తోటి కంపారిజన్ ఉన్నా. డిప్లొమా అంటే ఏంటన్నా మొత్తం ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ అన్న. అదే ఐటీఐ అంటే స్కిల్ లేబర్. ఆ స్కిల్ లేబర్ కింద శక్తి డిపార్ట్మెంట్ అనేది వీళ్ళు నిర్మిస్తున్నా. దానివల్ల మాకు కలిగే నష్టాలు ఏంటి అన్న, మాకు ఈ సెట్ ఉండదన్న. మేము వచ్చేదే ఈ సెట్ కొట్టి బీటెక్ చేయడానికన్నా. ఈ సెట్ లేకపోతే మేము బీటెక్ చేయలేము. ఒకవేళ బీటెక్ చేయకపోతే మా పరిస్థితి ఏంటన్న, ఒకవేళ ఉన్నట్టుండి ఇప్పుడు ఎస్బిటెట్ని తీసేస్తే మా సూపర్ సీనియర్స్ వల్ల ఎగ్జామ్ రిజల్ట్స్ ఎట్టిపోతే మా పరిస్థితి ఫస్ట్ ఇయర్ అన్నాను. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ నా డిప్లొమా ఎటు పోతాను. ఇప్పుడు నేను ఎంతో ఇష్టంగా వస్తున్నా డిప్లొమా కోర్స్, నేను వేస్ట్ చేసుకోలేను కన్నా. ఇప్పుడు మాకు ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు ఒక ఏంటన్నా ఇప్పుడు ఎవరన్నా స్పందిస్తారా మరి దీని మీద? ఇక మేమే చేస్తున్నామన్న ప్రొటెస్ట్ రోజుగా ఇన్స్టాలో కానీ స్నాప్చాట్ కానీ లైవ్ మేమే పెడుతున్నామన్న. దీని మీద ఇంకా సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం తీసుకోవాలని, ఏ నిర్ణయం తీసుకోవాలని, దీన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా గట్టిగా తీసుకోవాలనుకుంటున్నామన్న. సడన్గా జీవో తీసుకొస్తే మరి మీ పేరెంట్స్ కానీ మీ యాజమాన్యం కాలేజ్లో కానీ ఏమన్నా దీనిపైన చెప్పాయా? చెప్పారన్న. ఇప్పుడు ఈ జీవో తీసుకురావడం వల్ల స్టూడెంట్స్కి మరియు టీచర్స్కి కూడా ఎఫెక్ట్ కదా. టీచర్స్ స్టాఫ్ జాబ్స్ కూడా పోతాయి కదా. దీన్ని మా పేరెంట్స్ ఎంతో నమ్మకం తోటి మేము 10th అయిపోయిన తర్వాత పాలిసీ ర్యాంకులు కొట్టుకొని వచ్చి ఈ కాలేజ్కి వచ్చామన్న. ఈ కాలేజ్ ప్రతి తెలంగాణ ఎన్ని స్టేట్లు ఉన్నాయి అన్ని కాలేజీల వారు ప్రతి స్టూడెంట్ చేస్తున్నారు ప్రొటెస్ట్. ఈ ప్రొటెస్ట్ చేయడం వల్ల సీఎం రేవంత్ వారు కొంచెమైనా ఆలోచించి జీవోని వెనక్కి తీసుకోవాలనుకుంటున్నామన్న. దీనివల్ల మీ తల్లిదండ్రుల కష్టాలు, మీ యొక్క శ్రమ, మీ యొక్క విద్య అంతా పూర్తిగా వేస్ట్ అయిపోతుంది కదా. దానిపైన మీరేమన్నా చెప్పాలనుకుంటే చెప్పాలన్న. ఇప్పుడు మేము వచ్చేదే పేద విద్యార్థులు, మనం చాలా మంది ఇక్కడ వచ్చేవారు పేద విద్యార్థులు. అదే ఇక్కడికి వచ్చి అంటే ఇప్పుడు ఇంటర్ చేయలేక అన్న మేము డిప్లొమా తీసుకొని ఇష్టంతో గవర్నమెంట్ చదువుకుంటున్నాం కానీ అదే ఇప్పుడు ఇంటర్ తీసుకుంటే సంవత్సరానికి 2-3 లక్షలు అవుతాయి అన్న. అదే ఇక్కడ డిప్లొమా ఇస్తే మాకు స్కిల్ వస్తుంది మరియు బీటెక్ నాలెడ్జ్ వస్తుంది కన్నా. దీనివల్ల మీకు హాస్టల్స్ కూడా ఫెసిలిటీస్ కల్పిస్తారు కదా పాలిటెక్నిక్ వల్ల. ఒకవేళ మీరు ఇట్లా ప్రైవేట్ కేంద్రీయం తీసుకెళ్ళి రానుకో మొత్తం మీకు ఫీజు కట్టాల్సి వస్తుందా? అవునన్న. ఇది అంటే ఇప్పుడు ఏముందన్న, ఇప్పుడు ఐటీఐ ఏటీసీ అనే ప్రైవేట్ సెక్టర్స్ అన్న. డిప్లొమా ఒక్కటే గవర్నమెంట్ సెక్టర్ ఉందన్న. డిప్లొమా అనేది ఒక్కటే గవర్నమెంట్ కింద నడుస్తుంది. ఇది కూడా ప్రైవేట్ లెక్క చేద్దామని మన సీఎం రేవంత్ గడ అనుకుంటున్నామో అనిపిస్తుంది అన్న. ప్రతి స్టూడెంట్ దీని మీద ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలన్న. మొన్నటిదాకానేమో ఫీ రియంబర్స్మెంట్ ఎస్ఎఫ్ఐ వీళ్ళంతా ప్రొటెస్ట్ చేశారు. అది అయిపోగానే నెక్స్ట్ మీది అంటే విద్యార్థులని చులకన చూస్తున్నట్టేనా? ఖచ్చితంగా చులకనిస్తున్నట్టు అన్న. సార్కే తెలియాలి మమ్మల్ని. పేద విద్యార్థులని ఆలోచించకుండా జియో ఒక్క టీచర్కి చెప్పకుండా ఆయన జియో రాత్రి తీసుకున్నట్టు అన్న. మా పరిస్థితి ఏంటి అన్న? విద్యాశాఖ మంత్రి కూడా ఆయన దగ్గరనే పెట్టుకుని ఆయన ఇష్టం వచ్చిన డెసిషన్ తీసుకుంటున్నాను అంటున్నారు స్టూడెంట్స్ అందరూ. దాని మీద ఇక ఆయనకే తెలియాలన్న. విద్యార్థుల ప్రతిపక్షాన ఉంటే మేమేం చేయలేము అన్న. మేము పోరాడతామన్న, మా హక్కు ఇది. हम लोग ये प्रोटेस्ट क्यों कर रहे बोले तो हम लोग को गवर्नमेंट स्कीम निकाली जियो 97 बोल के, उसमें क्या बोलता है पॉलिटेक्निक स्टूडेंट्स को जो है सही से प्रायोरिटीज नहीं दिए जा रहे. हम लोग को आईआईटी के जो स्टूडेंट्स है वो लोग के साथ सेम ट्रीट किया जा रहा. इससे हम लोग को बहुत लॉस है फ्यूचर में जाके. हम लोग क्या बोलते 3 इयर्स डिप्लोमा करना, उसके बाद फिर इंटर करना, उसके बाद एमसेट का एग्जाम क्लियर करके फिर हम लोग को तब कुछ करना बोलते तब जाना. वो अगर हम लोग को ये शक्ति बोल के इम्प्लीमेंट नहीं करे तो हम लोग इसके बाद हमको जो चाहिए हम लोग मतलब पॉलिटेक्निक में क्यों आए, वी हैव सो मेनी गोल्स ड्रीम्स, हमको कुछ फुलफिल करना है बोल के यहाँ पे आए. लेकिन ये जो गवर्नमेंट G097 बोल के जो बनाई उससे हम लोग के पूरे फ्यूचर्स पूरे प्लान पूरे खराब होने को आ रहे. तो हम लोग ये प्रोटेस्ट इसलिए कर रहे कि ये जो भी है अबॉलिश हो जाना बोल के. वी डोंट वांट दिस स्कीम, वी शक्ति डाउन స్టార్ట్ చేయాలి. మమ్మల్ని ఎందుకు దాంట్లో కలపాలి? మేము ఎన్నో ఆశలతో బీటెక్ లాటరల్ ఎంట్రీ కోసం వచ్చాం. ఇప్పుడు ఇది ఆన్ చేయడం వల్ల మా లాటరల్ ఎంట్రీ పోతుంది. మేము మళ్ళీ ఇంకా 2 ఇయర్స్ చేసి రావాలంటే ఎలా అవుతుంది? మాకొద్దు, మాకు ఎలాంటి చేంజెస్ వద్దు, మాకు ఇదే కావాలి, మాకు ఇలానే ఉంచండి. ఈరోజు ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్క పాలిటెక్నిక్ విద్యార్థి ఇక్కడికి వచ్చి రోడ్డు ఎక్కారంటే ఎందుకని? మాకు ఎలాంటి చేంజెస్ వద్దు, మాకు ఉన్న పాలిటెక్నిక్ విద్యార్థి ఈరోజు ప్రతి ఒక్కళ్ళు రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. మాకు ఇంటర్ తర్వాత మేము ఇది 3 ఇయర్స్ చేసి మళ్ళీ ఇంకా 2 ఇయర్స్ చేయాలంటే మేము ఎలా ఉండాలి? ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఏదో ఒకటి దీంతో సాధిద్దామని వచ్చిన విద్యార్థులే ఉన్నారు. మాకు ఎలాంటిది వద్దు, మాకు ఎలాంటి చేంజెస్ వద్దు, మాకు ఇలానే ఉంచండి. దయచేసి మమ్మల్ని ఇలా చదువుకోనివ్వండి. మేము చదువుకోవడానికి వచ్చాం, మేము పని చేయడానికి రాలేదు.
ఉండాలి, దాన్ని మారవద్దు. దానివల్ల ఇప్పుడు చాలామంది చదువుకుందాము కెరియర్ కోసం ఫైనాన్షియల్గా తొందరగా సెటిల్ అవుదామని డిప్లొమాలో జాయిన్ అవుతారు. ఇప్పుడు ఐటీఐ చేయడం వల్ల ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వడానికి వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. అంత డిప్లొమాకి వచ్చినట్టు జాబ్ ఆపర్చునిటీస్ ఉండవు. సో దానివల్ల మాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, కెరియర్ విధంగా కానీ ఫైనాన్షియల్గా విధంగా కానీ. అందుకని మా డిప్లొమా మాకు కావాలి, జియో 97 క్యాన్సిల్ చేయాలి, అది మా ప్రాబ్లం. అయితే ఈ డిప్లొమా చూస్ చేసుకున్న వాళ్ళు కెరీర్ని ముందే ఆలోచించుకొని వాళ్ళు ఈ విధంగా వెళ్ళాలని డిప్లొమాలో జాయిన్ అవుతారు. దాన్ని కూడా తీసుకెళ్ళి మళ్ళీ ఇప్పుడు ప్రైవేట్ సంస్థకు అందిస్తే వాళ్ళ యొక్క కెరీర్ని నాశనం చేసినట్టే కదా. అవునండి, అవును. మాకు ఇప్పుడు డిప్లొమా నుంచి కూడా మేము గవర్నమెంట్ జాబ్స్ రాసుకోవచ్చు, గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రైవేట్ జాబ్స్ కానీ చేసుకోవచ్చు. తక్కువ శాలరీ కానీ ఎక్కువ శాలరీ కానీ, సింగిల్ పేరెంట్ చైల్డ్స్ కానీ, లో ఫైనాన్షియల్ కండిషన్స్ ఉన్న వాళ్ళు కానీ డిప్లొమా త్రూ తొందరగా ఫైనాన్షియల్గా సెటిల్ అయ్యి ఫ్యామిలీని చూసుకుందామన్న హోప్ తోటే వస్తారు. ఇప్పుడు సడన్గా ఉన్నట్టుండి మా జూనియర్స్ కానీ వాళ్ళకి సడన్గా ఇప్పుడు ఉండదు అదంతా అనేసరికి వాళ్ళ ఫ్యామిలీస్కి కానీ మాకు కానీ కొంచెం మెంటల్ టెన్షన్ ఉంటుంది కదండి. అది మా ప్రాబ్లం. మాకు ఉంటే మా జాబ్స్ మా కెరియర్స్ మాది ఉంటే మేము ఒక పాత అనుకొని వచ్చినప్పుడు ఇది సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇదే ఉంటాం కదా. ఐటీఐ కావాలనుకుంటే ఐటీఐ సెలెక్ట్ చేసుకుంటాం. ఎందుకు డిప్లొమాకి వస్తాము? డిప్లొమాకి వచ్చినామంటే మాకు జాబ్ కావాలని మా కెరియర్ కోసం వచ్చినాం. అందుకే మాకు ఐటీఐ డిప్లొమా కలిపొద్దు, మాది మాకు ఉండాలి. మా ఇండివిజువాలిటీ మాది, మా డిప్లొమా మాది, అది మా ప్రాబ్లం. అయితే మీ ప్రొటెస్ట్కి ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారా? చేస్తున్నారండి. ఏపీవీపీ, వేరే ఐటీస్ చాలా వేరే వాళ్ళు చేస్తున్నారు. గ్రూప్స్, స్టూడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తున్నారు. మేము ప్రొటెస్ట్ చేస్తాం, జియో 97 క్యాన్సిల్ అయ్యే వరకు ప్రొటెస్ట్ చేస్తాం. అయితే ఇప్పుడు మనకి నార్మల్గా ఫీ రియంబర్స్మెంట్ కోసం మొన్నటిదాకా స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రొటెస్ట్ చేసింది. మొన్నటిదాకా ఆ స్టూడెంట్స్, ఇప్పుడు ఈ స్టూడెంట్స్ మొత్తం గవర్నమెంట్ స్టూడెంట్స్ కెరీర్నే నాశనం చేస్తుంది అంటారా దీని ముందు? అవునండి, గవర్నమెంట్ మనకి అసలు రియంబర్స్మెంట్స్ ఇవ్వట్లేదు. రియంబర్స్మెంట్స్ ఇవ్వకపోవడం వల్ల ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి కూడా వాళ్ళకి రావాల్సిన సర్టిఫికేట్స్ రావట్లేదు, కాలేజెస్లోనే ఉండిపోతున్నాయి. వాళ్ళు అన్ఎంప్లాయ్ కిందకి వెళ్ళిపోతున్నారు, జాబ్స్ రావట్లేదు. దానివల్ల మన స్టేట్లో కూడా అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది. ఫీ రియంబర్స్మెంట్ అనేది అయింది అనుకోండి, ఫీ రియంబర్స్మెంట్ అయినప్పుడు మాకు సర్టిఫికేట్స్ వస్తాయి. ఇప్పుడు చాలామంది స్కాలర్షిప్స్ మీద డిపెండ్ అయి ఉంటారు. అవి రావడం వల్ల వాళ్ళకి కొంచెం హెల్ప్ఫుల్ ఉంటుంది. అవన్నీ రియంబర్స్మెంట్ ఇవ్వకుండా ఇప్పుడు డిప్లొమా కూడా తీసేస్తా అంటే ఎవరికి ఏం అర్థం అవ్వట్లేదు. అంటే దీనిపైన తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలు, పిల్లలు పెట్టుకున్న శ్రమ, వాళ్ళు పడిన కష్టం అంతా వృధా. అవునండి, మేము పాలిసెట్ రాసి టాప్ కాలేజెస్కి రావాలనేసే కదండి చాలా కష్టపడి రాసి వస్తాము. అలాంటప్పుడు మా హార్డ్ వర్క్ని కలిపేసి వేస్ట్ చేసినట్టే కదండి. ఇప్పుడు ఈ జియో 97 అనేది ఒకవేళ పాస్ అవుతే మాకంటూ డిప్లొమా వాళ్ళకి చేసినందుకు ఒక వాల్యూ ఉండదు, అందరినీ లేబర్స్ కింద ట్రీట్ చేయడానికి వస్తుంది. మేము ఈ డిప్లొమా తీసుకుంది ఎందుకంటే మాకంటూ ఒక టెక్నికల్గా నేర్చుకొని ఒక లాటరల్ ఎంట్రీకి వెళ్ళి అక్కడ అంటూ ఒకటి నేర్చుకొని మళ్ళీ ఇంటర్నేషనల్ కంపెనీస్ని చేయాలని మా అందరికీ కూడా డ్రీమ్ ఉంటుంది. మేము టెక్నికల్గా నేర్చుకోవాలని డిప్లొమాకి వచ్చాము. ఇప్పుడు దీన్ని తీసుకొని వెళ్ళి దాంట్లోకి మర్జ్ చేస్తామంటే మాకు కూడా ఉంటుంది కదా, మేమంటూ చదువుకుంటుంది ఎందుకు, మాకు అది వద్దు, మాకు స్పెషల్ ఐడెంటిటీ కావాలి, మా బోర్డు మాకు ఉంచాలి, ఎస్బిటిటి బోర్డు అనేది. అయితే మిమ్మల్ని స్పెసిఫిక్గా పేరెంట్స్ చిన్నప్పటి నుంచే డిప్లొమా తీసుకుంటే స్పెసిఫిక్గా దీనికి వెళ్తారు, బీటెక్లో లాటరల్ ఎంట్రీకి వెళ్తారని మిమ్మల్ని ప్రిపేర్ చేసి పంపిస్తారు. వీళ్ళేమో మధ్యలో మీరు జాయిన్ అయినాక వచ్చి ఇప్పుడు దాంట్లో మర్జ్ చేస్తా అంటే మీ పేరెంట్స్ ఒక ఆశలు నిరాశ అయినట్టే, మీ యొక్క అదేమంటారు చదివిందంతా వేస్ట్ అయినట్టే. కొంతమంది పేరెంట్స్ చెప్తారు ఇలా వెళ్తే మనకి మంచిది అని, కానీ మాకు అట్లా కాదు. మేమంటే మా ఇష్టంతో నేను ఇంటర్కి వెళ్ళకుండా కావాలని డిప్లొమా తీసుకొని మరీ వచ్చి బీటెక్లో లాటరల్ ఎంట్రీకి వెళ్ళి ఇక్కడ నుంచి టెక్నికల్గా నేర్చుకొని వెళ్తే మాకు ఫ్యూచర్లో ఈజీగా ఉంటుందని మేము దీనికి వచ్చాము. ఇప్పుడు దీన్ని తీసుకొని వెళ్ళి ఐటీఐ వాళ్ళకి యూఎస్ఏలోకి మర్జ్ చేస్తామంటే మాకు కూడా ఉంటుంది కదా, మేము మా రైట్స్ కోసం పోరాడుతున్నాం అంతే. ఈ జియోని ఎట్లయినా ఇంప్లిమెంట్ చేయొద్దు అంతే. ప్రముఖ డిమాండ్స్ జియోని ఇంప్లిమెంట్ చేయొద్దు, ఎస్బిటిటి బోర్డు అనేది ఎస్బిటిటి బోర్డు లాగానే ఉంచాలి, అందులోనే కలపొద్దు. శక్తి స్కీమ్ అసలు వద్దు, తీసేయాలి, అసలు ఇంప్లిమెంట్ చెయ్యొద్దు. ఇది అసలు ఒక మీడియాకి తెలియదు, పబ్లిక్కి తెలియదు, ఎవరికి తెలియకుండా ఇంతలా చేసుకొని వస్తుంటే మేము ఎందుకు మా రైట్స్ కోసం పోరాడదు? ఇప్పుడు చూసారు కదా మీరు, ఇప్పుడు మా రైట్స్ కోసం మేము వెళ్తే మమ్మల్ని అంతలా చేస్తున్నారు. ఇంకా అప్పుడు ఏమన్నా చెప్పండి, పోలీసులు కూడా వాళ్ళ వైపే ఉన్నారు కదా అన్నట్టు చేస్తున్నారు. ఇప్పుడు కనుక ఈ శక్తి స్కీమ్ డౌన్ అవ్వాలంటే రేవంత్ రెడ్డి సీఎం సీట్ నుంచి దిగే వరకు మేము అందరం పోరాడతాం. ఇప్పుడు నేననే కాదు, ఇక్కడనే కాదు, ప్రతి పాలిటెక్నిక్ కాలేజెస్లో ధర్నాలు అవుతున్నాయి, అన్నీ అవుతున్నాయి, మీరు కూడా చూసే ఉంటారు మీడియాలో. అయితే మొన్నటి వరకు కూడా ఎస్ఎఫ్ఐ రియంబర్స్మెంట్ కోసం ప్రొటెస్ట్ చేసింది, వాళ్ళనే ఇప్పటివరకు వాళ్ళది సమస్య తీరలేదు. ఇప్పుడు మీ సమస్య తీరుస్తారు అనుకుంటున్నారా? మేము తీర్చే వరకు పోరాడాలనే ఫిక్స్ అయి ఉన్నాము. మాకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఎవరికీ రాలేదు. మేము 1.5 year అయింది. ఇప్పుడు మా లైఫ్ ఏంటంటే అటు కాదు ఇటు కాదు మధ్యలో ఉండిపోయింది. ఇప్పుడు దీంట్లో వేస్తే మేము ఎందుకు ఇంత కష్టపడి చదివింది, మేము అంత కష్టపడి 10th అయ్యాక నేర్చుకొని ర్యాంక్ తెచ్చుకొని మంచి టాప్ కాలేజెస్లో ప్రతి కాలేజెస్లో వచ్చి డిప్లొమా తీసుకొని మాకు అనుకున్న మేము బ్రాంచ్ చూస్ చేసుకొని వస్తే ఇట్లా చేయడం ఏంటి?
ఇప్పుడు మీరు చదువుకున్న 3 సంవత్సరాలు వేస్ట్ అయిపోతాయి ఆ. ఏం మాత్రం ఇప్పుడు మేము సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ వాళ్ళకైతే మొత్తానికి వేస్ట్ అవుతుంది. మా జూనియర్స్ కంటే ఇప్పుడు కొంచెం కాబట్టి అంత ఇంపాక్ట్ ఉండదు. ఎక్కువ ఇంపాక్ట్ ఉండేదని థర్డ్ ఇయర్ వాళ్ళ మీద, సెకండ్ ఇయర్ వాళ్ళ మీద. అసలు ఈ శక్తి స్కీమ్ ఎందుకు వచ్చిందో కూడా తెలియదు. ఇప్పుడు ఎందుకు ఇందులోకి మధ్య చేయాలని ఇన్ని ఇయర్స్ లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది? అంటే గవర్నమెంట్ నుంచి వస్తుంది కదా ఇప్పటివరకు డిప్లొమా, అయితే దాన్ని ప్రైవేట్గా ఇస్తారు కదా, దానికోసం అనుకోవచ్చా? మేబీ ఎందుకంటే ఇప్పుడు దాంట్లోకి కలిపితే మేము అంతా ఒక లేబల్ కిందకు వస్తాము. ఇప్పుడు ఐటీఐ అంటే 1 ఇయర్ చేసి తర్వాత వాళ్ళు చిన్న చిన్న జాబ్స్తో అనేది ఆగిపోతారు. మేము అలా కాదు, మేము ఇంజనీరింగ్ డిప్లొమా అనేది వేరే బోర్డు. మేము ఇంజనీరింగ్ కింద చదువుకొని వస్తాం, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అలా అని. ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి మేము ఇందులోకి కలుపుతాము, స్కిల్ ఎడ్యుకేషన్లో కలుపుతామంటే ఎలాగా అవుతుంది? ఇప్పుడు స్టూడెంట్స్ అన్నవారు ప్రతి ఒక్కరికి రైట్ ఉంటుంది. మేము ఆ రైట్స్తో మేము ఫైట్ చేస్తున్నాము. ఇప్పుడు పోలీసులు కూడా ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మేము బయటకు వెళ్ళి ఒక్కరు కూడా బయటకు పోయి చేయలేదు, అందరం కాలేజ్లో కూర్చొని చేసుకున్నాం. అయినా లాక్కొని పోయినారు ఇప్పుడు నన్ను.